హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. సో స్టార్ట్ చేద్దాం. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి, ఆడియో మ్యూట్ చేసుకోండి. 2, 1 హ్యాండ్స్ రెండు గడిగారు ఆఫ్ చేసుకొని మీ కాల్ మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీరు ఏంటంటే చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనీ. సార్ ఇది నాకు సిగ్నల్ సరిగా ఉండట్లేదండి. అవునండి. ఈ రోజంతా హ్యాపీగానే ఉందండి. ఇవాళ 10th క్లాస్ మా బాబుది లాస్ట్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్. వెరీ గుడ్. చక్కగా రాస్తారు. ఓకే సార్, ఈ రోజంతా హ్యాపీగానే ఉంది సార్. వెరీ గుడ్ అండి. మొబైల్ అప్రూవ్ చేసుకోండి, ఎక్కడ ప్రాబ్లం కాదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మనీ మనీ. అవును సార్, విజువలైజేషన్ అంతా బాగుంది. ఓకే. బాగా చేసుకుంటా. సో అది నిజం అవుతుంది, నమ్మండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. పవన్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ మనీ మనీ. సార్. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది సార్. బాడీ అంతా రిలీఫ్ అయిపోయింది, చాలా కూల్గా అయిపోయింది. నేను అనుకునేవి ఈరోజు కంపల్సరీ అవుతాయి అని 100% అనుకున్నాను. ఖచ్చితంగా అవుతాను. మీరే కొంచెం షేర్ చేస్తాను. ఎప్పుడైతే మైండ్ పీస్ఫుల్ ఉందో అప్పుడు ఆటోమేటిక్ కొడుకుని నెరవేరుతాయి. చాలా సార్, చాలా ప్రశాంతంగా కూల్గా. ఇప్పుడు కూడా 5 minutes అట్లా బయటికి వెళ్ళి మైండ్ పీస్ఫుల్ ఉంటే మన పనులన్నీ చాలా ఈజీగా అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్స్. ఈరోజు మంచిగా అనిపించింది సార్. వెరీ గుడ్. మెడిటేషన్ అంటే అవసరం లేదండి, మీరు డీప్ ట్రాన్స్ లో వెళ్ళిపోతున్నారు. అంటే అంతే ఏదో లాగా అనిపించింది, బాడీ అంతా అర్థం కాలేదు. ఏం అర్థం లేదు, దాని పని చేసుకుని వెళ్ళిపోతాను. హ్యాపీ కూర్చొని మీరు ఇంకేం చేయనవసరం లేదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనీ. ఇవాళ అసలు నా బాడీ చాలా లైట్ గా అనిపించింది సార్. చాలా లైట్ వెయిట్ గా అయిపోయింది. స్వెట్ ఫేస్ పైన వచ్చినా కూడా మీరు ఎప్పుడు ఓంకారం చెప్పి తర్వాత మన పెయిన్ గురించి చెప్పిన వెంటనే ఆ స్వెట్ అంతా ఒక బబుల్స్ లాగా ఎగిరినట్టు అనిపించింది సార్. నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇంకా ఏ పెయిన్స్ అన్ని రిలీఫ్ అయినట్టు, అసలు బాడీ పెయిన్ ఏం లేకున్నట్టే హ్యాపీగా ఉన్నాను అన్నట్టు అనిపించింది సార్. పెయిన్ గురించి చెప్పినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగా ఎగిరిపోయినందుకు కూడా ఎంత రిలాక్స్ అయిపోయినంటే అంత చాలా రిలాక్స్ అయింది సార్ బాడీ కూడా. ఆ రిలాక్స్నెస్ లో కొంచెం కలర్స్ కూడా ఫుల్ పింక్ కలర్ బాడీ పైన ఇట్లా చల్లినట్టు అనిపించింది సార్. అసలు ఇంకా ఆ దాంట్లో నాకు ఎందుకు అలా కనిపించిందో తెలియదు కానీ అలా చల్లిన వెంటనే బాడీ ఒక రకంగా జలకరించినట్టు అయిపోయింది, షవర్ వచ్చినట్టు అయిపోయింది. అసలు నేను ఇక్కడ ఉన్నానా లేదంటే ఎక్కడైనా ఏదైనా చేస్తున్నానా పని అన్నట్టు అనిపించింది సార్. ఇక్కడ మీరు చెప్పే మెడిటేషన్ కి ప్రేయర్ కి నేను ఎక్కడైనా వెళ్ళానా అనేటట్టు అనిపించింది సార్. నాకు ఇవాళ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు అలా నాకు జరిగినందుకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పెయిన్ గురించి మీరు కాన్సెప్ట్ తీసి చెప్పినందుకు కూడా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోలేదు ఇవాళ క్లాస్ ఉంటుందని సపోజ్, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. పారాషూట్ లో వెళ్ళినప్పుడు కూడా చాలా ఎంజాయ్గా అనిపించింది సార్. రియల్ గా వెళ్ళొచ్చాము అనేటట్టే అనిపించింది. ఇవాళ అయితే ఫుల్ ఎప్పుడు అదే కాన్సెప్ట్ లోనే ఉంటాం, రియల్ గా వెళ్ళేసి వచ్చాము అనే దాంట్లోనే ఫీల్ లోనే ఉంటాను సార్. నేనైతే ఎప్పుడు వాటర్ ఫాల్స్ ఇటు పారాషూట్ మాత్రం చాలా థ్యాంక్స్ సార్. చాలా అక్కడ వెళ్ళి మనం అంతా మా కోరిక గురించి మేము అక్కడ వాయిదేవుని అడగడం కూడా రియల్ గా చాలా అలా జరుగుతుంటే కళ్ళెదురుగానే జరుగుతున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. కానీ మేము అది మేము ఒక్కదాన్ని ఆస్వాదిస్తుంటున్నాం కాబట్టి
అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సార్. అదైతే గిన నేను వండర్‌ఫుల్, అది మర్చిపోని మెమొరీఫుల్‌గా ఉంటుంది ఎప్పటికీను. ఎప్పుడు వాటర్ ఫాల్స్ విత్ ఆహ్, ఇలా పారాషూట్ వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇవాళైతే ఇంకా అస్సలు పారాషూట్‌తో వెళ్ళినప్పుడు కూడా అసలు అంత పైకి వెళ్తామా అని కూడా అనుకోకుండా అంత పైకి డీప్‌గా తీసుకెళ్ళినా కూడా ఎంత ఎనర్జిటిక్‌గా బాడీ అంత మేము సహకరిస్తాం అంత పైకి అనేటట్టు అనిపించింది సార్ ఇవాళైతే. ఎందుకో తెలీదు. అది ఎందుకు క్వెషన్ మార్క్ వచ్చిందో తెలీదు. కానీ అంత ఫుల్ ఎంజాయ్‌మెంట్ అక్కడ వెళ్తే చాలా గాలి కానీ, వాయుదేవుడు కానీ, ఆంజనేయ స్వామిని అడగడం కూడా ఒక క్వెషన్ అడిగి ఆయన్ని మాకిలా ఇవ్వండి అని అడిగినప్పుడు కూడా ఏదో ఒక రకంగా వైబ్రేట్ అయింది సార్ బాడీ అయితే గిన. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ. అలా చెప్తుంటే రియల్‌గా వచ్చారేమో వాళ్ళు, మమ్మల్ని దీవించారేమో, అసలు మేము కాన్సెప్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు మేము అడిగే క్వెషన్‌కి వాళ్ళు ఆన్సర్ ఇస్తుంటే, ఒకవేళ మేము వాళ్ళని రియల్‌గా చూసామా అనేటట్టు కళ్ళకి ఆ కళ్ళు మూసుకొని ఎందుకు చేస్తామంటే, ఈ కళ్ళలో అంతా కనిపిస్తే బయట ప్రపంచం ఏం కనిపియదనేటట్టు అనిపిస్తది వాళ్ళకి. చాలా హ్యాపీగా అనిపిస్తది. అంత డీప్‌గా, అంత నిదానంగా అయినా కూడా అంత ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత ఫ్లో ఎక్కువంట కదా సార్. అలా పాజిటివ్‌తో పాటు ఇలాగన్నీ కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళైతే. ఎప్పుడు ఇంత డీప్‌గా నేను కనిపిస్తుంది గానీ, నాకి ఈరోజైతే చాలా డీప్‌గా కనిపిస్తుంది సార్ ఇలా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అలాగే పితృదేవతలు మా ఫ్రాన్సిస్ సార్స్ కూడా అంతే సార్. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఎప్పుడు మీ క్లాస్ జాయిన్ అప్పటి నుంచి మాకు వాళ్ళ బ్లెస్సింగ్ కూడా బాగా అనిపిస్తుంటుంది సార్. మేము తలుచుకోము, మేము చూడము గానీ, కానీ క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి మాత్రం మాకు వాళ్ళ బ్లెస్సింగ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గానే అనిపిస్తుంది సార్ నాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళని అలాగా మాట్లాడడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో బ్లెస్సింగ్ ఇప్పించుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉన్నప్పుడు మాకు తెలీదు కానీ, ఇప్పుడు మటుకు చాలా మిస్ అవుతున్నామని అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత మనీ కౌంటింగ్ కూడా అంతే సార్. ఇవాళ ఎందుకో మనీ కౌంటింగ్ కూడా కొంచెం నేను చేసే ఇది ఫిజికల్‌గా నేను ఏది కౌంట్ చేస్తున్నానో దానికన్నా ఎక్కువే కౌంట్ చేస్తున్నానని నాకు అనిపించింది సార్ ఇవాళ. ఎందుకో తెలీదు. అలాగా నాకి ఫీల్ వచ్చింది. ఇంకా దానికన్నా ఎక్కువే కౌంట్ చేస్తున్నాను అని ఫీల్ వచ్చింది సార్ ఇవాళ. నా గోల్ మీది ఎప్పుడు షార్ట్ గోల్ అన్నప్పుడు నా షార్ట్ గోల్ స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటున్నాను సార్. ఇక్కడ కూర్చున్న వెంటనే షార్ట్ గోల్ వచ్చేస్తుంది నా మైండ్‌కి. ఆ షార్ట్ గోల్‌ను ఇక్కడ 1 ఇయర్ గోల్, 2 అలాగే మంత్‌ది. ఈ 3 గోల్స్ చాలా రీచ్ అయినట్టు, మంచిగా నేను నా బిజినెస్ సక్సెస్ అయినట్టు, నాదేదైతే ఉందో నేను పని చేసేది ఏదైతే ఉందో అక్కడ కూడా కొంచెం నన్ను ప్రోత్సహించినట్లు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ. అందరూ గుర్తొచ్చారు ఇవాళ ఎందుకో తెలీదు. మా స్టాఫ్ అంతా, నేను ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ గుర్తొచ్చేసారు ఇవాళ. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళతోనే కదా మనకంతా ఏదైనా కానీ మనం ప్రోడక్ట్ లాగా మనం వాళ్ళకి సర్వీస్ చేస్తే కదా మనకి వాళ్ళు ప్రొడక్ట్స్ ఇచ్చేది అనేటట్టు గుర్తొచ్చింది ఇవాళ. చాలా హ్యాపీగా అనిపించింది సార్. అది మటుకు ఇవాళ మనీ కౌంటింగ్‌లో ఇవన్నీ నాకు కొన్ని ప్లస్ పాయింట్ అనేలాగే అనిపించింది సార్ ఇవాళ. ఎప్పుడు మనం డీప్‌గా చెప్పి ఫీలింగ్ విత్ ఎదుటి వాళ్ళకి సారీ చెప్పడంలో కూడా అంత నామోషి ఉండేది ఉంటుంది ప్రతి మనిషికి. కానీ ఇక్కడొచ్చిన తర్వాత అవన్నీ మటుమాయమయ్యి ఎంత సాఫీగా ఎలా వెళ్ళాలో నేర్పిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. ఇన్ని రోజులు ఏదో అలా చేసుకుంటున్నాము అనిపిస్తుంది కానీ, వెళ్తూ డీప్‌గా వెళ్తూ అసలు మాకి క్వెషన్‌కి ఆన్సర్‌కి క్వెషన్ వెంటనే మాకే దొరికేస్తుందనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మనకేం కావాల్సి వస్తదో మనం అడగాలండి. అడగంది అమ్మాయి పెట్టదు. అడిగితే అన్నీ వస్తాయి. అడగడానికి ఆలోచించకూడదు. అడిగిన తర్వాత టెన్షన్ పడకూడదు. ఇఫ్ యూ యాడ్ కలర్ పింక్, సహజంగా ఇవాళ పింక్ కార్డ్ వేసుకొచ్చారు. అందుకే మీకు పింక్ నేను కనిపించింది. చూడలేదు. నేను వాళ్ళని చూడలేదు కానీ నాకు ఎట్లాగా వెనక నుంచి వేసినట్టే అసలు నా పైన పడింది కదా అలాగా ఫీల్ వచ్చింది.
అసలు నేను వెరీ అలా గుడ్. పడిన వెంటనే ఇక్కడ ఉన్నానా నేను ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనిపించింది ఆ కలర్ పడిన వెంటనే చాలా హ్యాపీగా వెరీ గుడ్. అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడైతే హీలింగ్‌లో కంటిన్యూ అయ్యారో ఫస్ట్ మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మీరు ప్యూర్ అవుతారు. ప్యూర్ అయితే అన్ని మిరాకిల్స్ వచ్చేస్తాయి. సో ఇంకొకటి సార్ ఒక చెప్పండి. నిమిషం. నాకు అప్పుడు ఒకసారి నేను క్రాప్ కార్న్స్ అది గాయమైంది అని చెప్పాను కదా చేతి కాళ్ళకి. నాకెందుకు నిన్న మొన్న నేను అసలు దాన్ని పట్టించుకోలేదు సార్. అది హోల్ లాగా అలాగే ఉండిపోయి అలాగా డస్ట్ అలా కూర్చునేదేమో అనుకొని నేను ఎందుకు చూసుకోవాలని చూసుకోలేదు సార్. ఒక 1 మంత్ వరకు నేను దాని మీద ఫోకస్ చేయలేదు. అసలు ఇంకా నేను దాన్ని పట్టించుకోలేదు. నిన్నను నిన్న నాకు అదే లెగ్ పెయిన్ ఉన్నందుకు నేను ఇలా చేత్తో ఇలా ఒత్తుకుంటున్నాను. చూసుకుందామని కాలు ఇలా చూస్తే పాదానికి నా పాదంకి అసలు అది ఏ లేకున్నట్ల సాఫ్ట్ అయిపోయింది సార్. అసలు నాకు అనిపించింది చాలా మిరాకిల్. ఎలాగంటే నా చెయ్యి ఎలాగ క్లియర్ అయిందో నా కాలు కూడా అలాగే స్కిన్ మళ్ళీ ఆటోమేటిక్ అదే వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది సార్. అంతా మీ బ్లెస్సింగే మీ దయ మీ క్లాస్ వల్లనే నాకు ఇలాగా అలాగయ్యి నాకు కావడం కూడా చాలా ఎంజాయ్‌గా అసలు చెప్పలేని ఆనందం కూడా వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అన్ని క్లియర్ అవుతాయి. ధైర్యంగా ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. సరోజ్ గారు హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ చెప్పండి. మార్నింగ్ సార్. ఈరోజు నేను కూర్చొని ఫస్ట్ మీరు అదే అమ్మ అదే తల్లిదండ్రుల అది చెప్పారు కదా, అది కరెక్ట్గా క్లియర్గా అమ్మ నాన్న వచ్చి ఇవాళ దీవించినట్టు అనిపించింది సార్ ఇవాళ. అయితే ఓంకారం స్టార్ట్ అయినప్పుడు ఈరోజు మీరు డివైన్ లైట్ చెప్పినప్పుడు నేను లేను కదా, స్టార్టింగే నాకు డివైన్ లైట్ పైనుండి తల పైనుండి పాదాల కింద వరకు వచ్చినట్టు ఫస్ట్ స్టార్టింగ్ అట్లా అనిపిస్తుంది. అదే ఇట్లా 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 అనుకుంటూ వచ్చినట్టు నాకు పెయిన్స్ దగ్గర ఉన్న దగ్గర కొంచెం ఆగినట్లు అనిపించింది సార్. నాకు ఈ షోల్డర్స్ దగ్గర బాగా పెయిన్ ఉంది, ఆగినట్టు అనిపించింది. ఆ తర్వాత ఈరోజు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించాను సార్. అభిషేకం చేయించి ఆకుతూ చేయించాను సార్. అట్లా వచ్చింది. అది అయిపోయిన తర్వాత గణపతి వారను కుమారస్వామి కనిపించారు సార్ ఈరోజు. కనిపించి కూర్చున్నారంట కూర్చొని నిజంగానే ఇట్లా కూర్చొని నేను క్లాస్ చేరిపోతూ అట్లే చూస్తున్నానంట. చూస్తుంటే మేము వచ్చాము, కూర్చున్నాము, వచ్చి అభిషేకం చేయమ్మా అని అంటున్నారంట. నేను అసలు నిజమా కాదని అట్లే అవతల గడప మా దేవుడి గదిలో కూర్చున్నారంట, గద్దె మీద నేను యువతలు ఉన్నంట, గడప యువతలు నేను నిజాను. నిజమే మేము వచ్చామమ్మా, వచ్చి మాకు అభిషేకం చేయండి అంటున్నారంట. ఆనందాన్ని ఇంకా అప్పుడు నేను చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా ఆనందం, అసలు ఎంత ఆనందంతో వెళ్ళి మొత్తం పంచామృతాలతో అభిషేకం చేశానంట. చేసేసి మొత్తం తర్వాత వాటర్‌తో చేసేసి వాటర్‌లో ఇది తులసి ఒక కొమ్మేసాను. వేసి వాటర్‌తో చేసేసి తర్వాత మొత్తం మంచి తెల్ల చెల్ల ఉంటది కదా, తెల్ల బట్ట మెత్తటి దాంతోటి మొత్తం తుడిచేసి గంధం పెట్టి బొట్టు పెట్టాను సార్. ఇక్కడ నుదుటి మీద బొట్టును, పాదం దగ్గర బొట్టు పెట్టానంట. ఇంకా పెట్టేసి అట్లే చూస్తూ ఉన్నానంట సార్. చూస్తూ అట్లనే చూస్తున్నా అంట. అసలు తన్మయత్వంతోటి చూస్తున్నా. మళ్ళా మామూలుగా చిన్నగా అయిపోయారు కదా, విగ్రహాల లెక్క వచ్చేసారంట సార్. అట్లా వచ్చింది ఈరోజు ఓంకారం. మామూలు క్షమాపణ మా వారికి ప్రతిరోజు చెప్తాను. మా వారికి మళ్ళా మా 10th క్లాస్మేట్స్ అందరికి చెప్తాను సార్. వాళ్ళ గురువులకి, మామూలు టీచర్స్కి, సార్లకి, 10th క్లాస్మేట్స్ అందరికి ఈరోజు చెప్తున్నాను. నాకు ఇచ్చే వారికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. పితృదేవతలు అంటే ఈరోజు అమ్మ నాన్న వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ, మా నానమ్మ తాతయ్య తాత ముత్తాతలు వాళ్ళందరూ వచ్చి జీవిస్తున్నట్టుగా అనిపించింది ఈరోజు. ప్రతిరోజు మనం పితృదేవతలకి చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళకి ఏమన్నా అంటే తెలిసి తెలియక మనం ఏమన్నా దోషాలు చేసినా పోతాయి అనుకుంటా సార్. ప్రతిరోజు వాళ్ళని మనం పిలుచుకుంటున్నాం కదా మెడిటేషన్లో.
పితృదేవతలకి. అంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటున్నాం, వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నాం కాబట్టి పితృదోషాలు అవన్నీ ఏమీ ఉండవని నేను అనుకుంటున్నాను. తర్వాత ముక్కోటి దేవతలను కూడా ఆహ్వానిస్తూ వాళ్ళ దీవెనలు కూడా తీసుకుంటున్నాం కదా! ప్రతిరోజు తీసుకుంటున్నాం ముక్కోటి దేవతలను. ప్రకృతిలో ఉన్న వాటిని కూడా రోజుకొక మనము ఎలిమెంట్ దగ్గరికి వెళ్తున్నాము. మేము ఇక్కడ అదేంటి మన ట్రీ ఎలిమెంట్ అంటే మామిడి చెట్టు వెళ్ళాం, ఇవాళ ఎయిర్ ఎలిమెంట్. అట్లా ఒకరోజు ఏమో మనకి ఏంటి వాటర్ ఎలిమెంట్, తర్వాత ఫైర్ ఎలిమెంట్. ఈ 4 ఎలిమెంట్స్ కి అయితే మనం వెళ్తూనే ఉన్నాం. రోజుకోటి వెళ్తూనే ఉన్నాం సార్. అట్లా కూడా మనం ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకున్నట్టే. అయితే ఈరోజు మనం పైకి వెళ్ళాము. ప్యారసీల్లో పైకి వెళ్తూ అది దిగినప్పుడు చీటీ వేసినప్పుడు అక్కడ ఏమని మెసేజ్ వచ్చిందంటే, నువ్వు కూడా ఈరోజు చీటీ రాసి పైకి వెళ్ళి చీటీ ఎయిర్‌లో వేసేసేయి. మొత్తం ఇట్లా చింపేసి చిన్న చిన్న పీసెస్‌గా చేసి ఎయిర్‌లోకి ఇట్లా వేసేసి మా వాయుదేవుడికి నమస్కారం చేసుకొనిరా అన్నట్టుగా అనిపించింది సార్ ఇవాళ ఈరోజు. అయితే ఈ పక్షులు అవన్నీ పక్క నుండి వెళ్ళటం అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. పక్షులు పక్క నుండి అన్నీ వెళ్ళటం. మళ్ళా ఈ ఏరోప్లేన్స్, హెలికాప్టర్లు ఇవి కూడా వెళ్ళటం చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ప్రాజెక్ట్‌కి అక్కడ సెల్ఫీలు దిగటం, అందరూ కలిసి వెళ్ళటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ నుండి మనీ కౌంటింగ్ యాజ్ యూజువల్‌గా. అయితే నాకు ఈరోజు మనీ కౌంటింగ్‌లో ఏమనిపించిందంటే, పక్కన ఇట్లా అంత పెద్ద మూట కనిపించింది సార్. నేను ఇట్లా స్వామివారి వాళ్ళు గణపతికి మొత్తం అభిషేకం చేసేసి మామూలుగా అట్లనే ఉన్నారు. ఆ తర్వాత మనీ కౌంటింగ్ అప్పుడు చూసుకుంటే దేవుడి గదిలో కింద ఇంత మూట కనిపించింది సార్. ఆ మూట తీసి ఇవాళ కౌంటింగ్ చేశాను మనీ కౌంటింగ్‌లో. నాకు వచ్చిన మనీది ఒక చేత్తో చేశాను. అది ఈ మంత్ గోల్ 1 ఇయర్ గోల్ ఒక చేత్తో చేశాను. ఎందుకో ఈరోజు ఎప్పుడు చేసినా గానీ ఇట్లా డబ్బులు కట్టలు ముందు ఉండి ఇట్లా ఒళ్ళో ఉండి చేస్తాను. ఈరోజు ఎందుకో మూట అట్లా పక్కన ఉండి ఆ మూట నుంచే తీశాను. ఆ మూట నుంచి కూడా ఇవి రూపీస్ ఏం లేవు. అన్నీ కాయిన్సే ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్ అట్లా అవే వజ్రాలు 5,000 అవుతాయి. వాటితోటే కౌంట్ చేశాను. ఏదో మనీ కౌంటింగ్. తర్వాత ఒకటి ఆశ్రమానికి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడ ఫోన్ చేసి వెళ్ళి అక్కడ వీళ్ళతో పాటు 2 డేస్ గడిపాను ఆశ్రమంలో. చాలా ఏంటంటే చాలా అక్కడ ఎట్లా అంటే అసలు అన్నీ మర్చిపోయి వాళ్ళతో క్యారమ్స్ ఆడటం, మళ్ళా చెస్, క్యారమ్స్, ఇదేంటి దస్తీ ఆడతాం కదా సార్. చుట్టూ కూర్చొని దస్తీ అది ఆడటం, ఖోఖో ఇవన్నీ వాళ్ళతో ఆడి వాళ్ళతో 2 డేస్ ఉండి స్పెండ్ చేశాను. అది హ్యాపీ అనిపించింది చాలా. తర్వాత 10th క్లాస్ వాళ్ళు మొత్తం క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. క్లాస్మేట్స్ మటుకు గెట్ టుగెదర్ పెట్టుకుని నాకున్న నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేశారంట నాకు ఈరోజు. ఫోన్ చేసి సార్ వాళ్ళకి నా నెంబర్ ఎట్లా తెలియదు ఫోన్ చేసి మాట్లాడుకున్నామంట. సార్ గెట్ టుగెదర్కి వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన హీలింగ్‌లో ప్రతిరోజు 5 మినిట్స్ చేస్తాం కాబట్టి మీకు ప్రకృతి, పంచభూతాలు కూడా సహకరిస్తాయి. సో దేవుని మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.